మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా. నూజివీడ్ నియోజకవర్గం ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, పోటీ చేశారు. అలాగే కొలుసు పార్థసారథి ఆయన పెనమలూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్కి చాలా నమ్మిన వ్యక్తి. వైసీపీలో కూడా చాలా సీనియర్ నాయకుడు, మంత్రి పదవి ఒక సమయంలో ఆశించారు, బట్ ఆయనకి విప్ పదవితోనే పరిచే ప్రయత్నం చేస్తే ఆయన కాస్త అసంతృప్తిగా అప్పటి నుంచే ఉన్నారు. బట్ ఏమైందో ఏంటో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన పెనమలూరు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అక్కడ బోడే ప్రసాద్ గట్టిగా ఫైట్ చేయడం వల్ల బోడే ప్రసాద్కి ఆ టికెట్ వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడ నూజివీడికి ప్లేస్ చేశారు కొలుసు పార్థసారథిని. ఎలా ఉండొచ్చు అంటారు కొలుసు పార్థసారథి వర్సెస్ ప్రతాప్ అప్పారావు? డెఫినెట్గా అండి, ఇది వరుసగా ఇప్పుడు అధికార పార్టీకి వల్ల ఈయన ఆల్రెడీ గతంలో 2004, 14, 19 ఎమ్మెల్యే ఓరావరి పోరు ఇద్దరి మధ్య జరిగింది. అనుకోకుండా ఈయనకి వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి రావటం వల్ల ఈ ఓరావరి పోరులో అన్ని విధాలుగా ఇక్కడ కలిసి వచ్చింది, వైసీపీ పార్టీ కలిసి వచ్చింది. మరలా ఇంకొకసారి 4వసారి వెంకట ప్రతాప్ అప్పారావు, ఈయన వెలమ సామాజికం చెందిన వ్యక్తి. ఇక్కడ దాదాపు నూజివేడులో మాదిగలు 14% ఉన్నారు, కాపులు 11% ఉన్నారు, యాదవులు గొల్లలు 10% ఉన్నారు, కమ్మవారు 10%, మాల 9%, శెట్టిబలి 8% ఉన్నారు. అన్ని విధాలుగా ఈయనకి ఓటు పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అధికార పార్టీకి మళ్ళీ 4వసారి వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఓరావరి పోరులో, అంటే పార్థసారథి నాన్ లోకల్ అనేది ఏమన్నా అది వచ్చేసింది, ఆటోమేటిక్గా వచ్చింది. అయినా కానీ ఓరావరి పోరు జరిగింది. స్వల్ప మెజార్టీతో అయినా అధికార పార్టీకి చెందిన అప్పారావు గారు మరలా గెలవబోతున్నారు. రైట్. నూజివీడు వైసీపీదే అంటూ ఉంది ఆత్మసాక్షి సర్వే కూడా, పోల్ పల్స్ సర్వే కూడా ఇదే చెప్తోంది. చంద్ర శ్రీనివాస్ గారి అంచనా కూడా నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.